తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ, కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ, ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఆయన సహకరించలేదు అన్న. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అలా ఒక మతాన్ని ప్రోత్సహించి ఇంకో మతాన్ని తక్కువ చేస్తూ ఉంటే, విజయసాయి రెడ్డి గారు అంత సుదీర్ఘ కాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉన్నారు? ఆయన హిందువే కదా. జగన్మోహన్ రెడ్డి మత మార్పులను ప్రోత్సహించారు అని విజయసాయి రెడ్డి చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కొద్ది రోజుల క్రితమే ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? మాస్టర్స్ కి నేను ఎంతో మాటలు ఇచ్చాను. ఐ గేవ్ దెమ్, నేను చేస్తాను, ఇట్లా వాళ్ళు అడిగారు, చేస్తాను అన్నాను. నన్ను పక్కన పెట్టేశాడు. నన్ను పైగా పక్క పెట్టకపోగా నన్ను ఇది చేయొద్దన్నాడు, ప్రీచింగ్ చేయొద్దన్నాడు. మొన్నైనా ఇదే చెప్తాను, ఒక 10 మందిని నిలబెట్టి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మతం మారమని చెప్పినారు, నాకు ఇంత డబ్బులు ఇచ్చినారు, నేను అందుకోసమే మతం మారినా అని చెప్పేసి ఒక 10 మందిని నువ్వు నిలబెట్టి నువ్వు మాట్లాడి, నీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడి సాయిరెడ్డి. నీది ఆ ఊరు నాకు తెలుసు, నీది నెల్లూరు అనుకుంటా, మాది ముద్దునూరు, పులివెందులకు పక్కన. పుట్టినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అతి దగ్గరగా చూస్తున్నాం. ఏ ఒక్కరోజు ఎవరొచ్చి కూడా నువ్వు మతం మారు, నువ్వు ఇది మారు, అది మారు అని చెప్పలే. ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారంటే అండి, మతాన్ని వాడుకొని ప్రజల్ని రెచ్చగొట్టి, ప్రజల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని. ఇంతకంటే దరిద్రమైన చీప్ పాలిటిక్స్ ఉంటాయా సాయిరెడ్డి? ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు. సిగ్గుండాలా?